నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంధన వినియోగం తగ్గించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. నెడ్ క్యాప్ ప్రాజెక్టు డైరెక్టర్ హర్నాథ్ బాబు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత ఉత్సవాల నిర్వహణ. ఏడేడు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా. గత 7 రోజుల నుండి నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంధన పొదుపు వారోత్సవాలు నేడు ఘనంగా ముగిశాయి. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ముగింపు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నెడ్ క్యాప్ వివిధ విభాగాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఇంధన వినియోగం తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా సహజ వనరుల కొరతను అధిగమించడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేయవచ్చని ఈ సందర్భంగా నెడ్ క్యాప్ అధికారులు అన్నారు. ఇంధన వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నది. వారోత్సవాలలో విద్యార్థులకు ఇంధన పొదుపుపై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు ఎనర్జీ వాక్ పేరిట ర్యాలీని నిర్వహించారు. విద్యుత్కు ప్రత్యామ్నాయంగా సోలార్ ఉపకరణాలు వాడుకోవాలని కోరుతూ సోలార్ ఉత్పత్తులతో నగరంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మండలాల వారీగా పలు అవగాహన సదస్సులు నిర్వహించామని నెడ్ క్యాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హర్నాథ్ బాబు తెలిపారు. విద్యార్థులకి, కాలేజీ విద్యార్థులకి, మరి ఇంజనీరింగ్ విద్యార్థులకి ఇంధన పొదుపు మీద పెట్టినటువంటి ఈ పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో మరి ప్రజలకి ఈ సౌర ఉత్పత్తుల మీద 16-17న మరి వెంకటేశ్వర విజ్ఞాన మందు సౌర ఉత్పత్తుల ప్రదర్శన, అలాగే మరి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీర్స్కి, మేజర్ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి ఇంధన పొదుపు మీద మరి ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ తోటి అవగాహన సదస్సు, మరి అదేవిధంగా విద్యార్థులకి ఇంధన పొదుపు మీద మరి ఈ ప్లే కార్డ్స్ తోటి ఇంధన నడక మరియు వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇంధన పొదుపు వారోత్సవాలను ప్రజలందరికీ చేరువయ్యే విధంగా, మరి విద్యార్థులకి అందరికీ అవగాహన అయ్యే విధంగా, మరి స్టేక్ హోల్డర్ అందరూ కూడా ఈ ఇంధన పొదుపు చేసే విధంగా అందరికీ మరి అవగాహన కల్పించడం జరిగింది. మరి మన ఇంధన మనకు ఉన్నటువంటి నిల్వలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇంధన పొదుపుకి అందరూ సహకరించి అందరూ ఇంధన పొదుపు పాటించాలని చెప్పి నేను కోరుతాను. భారత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం గణిత ఉత్సవాలను నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా నేడు స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులచే మ్యాథ్స్ వినియోగంపై పోస్టర్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. వివిధ గణిత అంశాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణిత మేధావుల వివరాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా మీడియాతో మహిళా కళాశాల గణిత విభాగపు అధ్యాపకురాలు మాట్లాడారు. డిగ్రీ విద్యార్థులచే వివిధ రంగాలలో మ్యాథ్స్ వినియోగంపై అవగాహన కలిగే విధంగా ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. సైన్స్, వైద్య రంగం, పరిశోధన వంటి కీలక రంగాలలో వీటి వినియోగం ఎంత మేరకు ఉంటుందోనని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించామన్నారు. ప్రదర్శనతో పాటు విద్యార్థులకు పలు పోటీలను ఏర్పాటు చేశామన్నారు. శ్రీనివాస్ రామానుజన్ గారి జయంతి సందర్భంగా మన సెంట్రల్ గవర్నమెంట్ గణిత ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఆ గణిత ఉత్సవాల్లో భాగంగా గవర్నమెంట్ కాలేజ్ ఫర్ విమెన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు ఒక మ్యాథమెటిక్స్ యూనివర్సల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ మీద మ్యాథమెటిక్స్ ఏ ఏరియాస్లో అప్లై చేస్తున్నారో అలా ప్రతి ఏరియా తీసుకొని దానికి సంబంధించిన ఎగ్జిబిట్స్, పోస్టర్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రదర్శన 2 రోజులు ఉంటుంది. నిన్న 19వ తారీఖు, 20వ తారీఖు ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనలో ఫస్ట్ బీఎస్సీ, సెకండ్ బీఎస్సీ, థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రదర్శనలో ముఖ్యాంశాలు మ్యాథమెటిక్స్ మెడిసిన్లో ఎలా వాడతారు, మ్యాథమెటిక్స్ మోడ్యులర్ డిజైన్స్లో ఎలా వాడతారు, మ్యాథమెటిక్స్ను ఉపయోగించి ఫారెన్సిక్ ల్యాబ్లో ఏ క్యాలిక్యులేషన్స్ చేస్తారు, అలాంటి విషయాలు చాలామందికి తెలియదు, అవగాహన ఉండదు పిల్లలకి, మ్యాథమెటిక్స్ చదువుతున్న పిల్లలకి. ఈ ప్రదర్శన ద్వారా వాళ్ళందరికీ
మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా పిల్లలకి ఇంకా మైండ్ గేమ్స్, రిక్రియేషనల్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మీద కూడా చాలా డిస్ప్లే చేయడం జరిగింది. సో అందరూ వచ్చి ఈ ప్రదర్శన చూసి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేడు స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పాఠశాలల పని వేళలను పునరుద్ధరించాలని, 60% ఫిట్మెంట్ బెనిఫిట్ తో 10వ PRCని వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నేడు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏకీకృత సర్వీసు విధానాన్ని అమలు చేయాలన్నారు. పీఈటీ, భాషా పండితులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన ఈ మధ్యన సోదర ఉపాధ్యాయ సంఘాలు అనేక ధర్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆ సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేని సందర్భంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 13 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మా ప్రధాన డిమాండ్ 10వ PRCని వెంటనే ప్రకటించాలి. 60% ఫిట్మెంట్ తోటి 10వ PRC 2013 జూలై 1 నుంచి ఆ PRCని అమలయ్యే విధంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ మధ్యన హెల్త్ కార్డులు ఇచ్చారు. ఆ హెల్త్ కార్డులు పూర్తిగానే ఉపయోగం లేనిగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆ హెల్త్ కార్డుల వలన అన్ని రిఫరల్ హాస్పిటల్లో అన్ని వ్యాధులకి వైద్యం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో మరో ప్రధాన సమస్య ఈరోజు ఏకీకృత సర్వీస్ని వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రాష్ట్రంలో అది అమలయ్యే విధంగా ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం మార్గమైనటువంటి ఏకీకృత సర్వీస్ని అమలయ్యే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగానే ఎయిడెడ్ అలానే మున్సిపల్ టీచర్స్ యొక్క సమస్యలు ఉన్నాయి. అవి కూడా వెంటనే పరిష్కరించాలి. అలానే పీఈటీ, భాషా పండితుల సమస్యలు, అప్గ్రేడేషన్ ఉంది, అది వెంటనే పూర్తి చేయాలి. అలానే పని వేళలు, స్కూల్ యొక్క పని వేళలను వెంటనే మార్చాలని చెప్పి ఈ రోజు యొక్క ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గత 3 రోజుల నుండి నిర్వహిస్తున్న భారత విద్యార్థి ఫెడరేషన్ 20వ రాష్ట్ర మహాసభలు నేడు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు శివదాసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా వ్యాపార రంగంగా మారుస్తున్నదని, ఈ ధోరణి మార్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. అన్ని రకాల సహాయ సహకారాల జిల్లా కమిటీని అందించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమ్మాయిల ఉద్యమం బలపడే తీసుకోవడానికి ప్రతి జిల్లా కమిటీ అటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కార్యక్రమాల గురించి చాలా జిల్లాలు చెప్పాయి. ఇది సాధ్యమవుతుందనేసి మన రాష్ట్ర కమిటీ పదే రాష్ట్ర కమిటీలో చర్చించి వాటిని అదే పద్ధతుల్లో ఎక్కువ జిల్లాలు వీటి ప్రయత్నం చేశారు. దాంతోనే ఖచ్చితంగా మనం ఈ మన కార్యకర్తలు నిలబెట్టుకోవడానికి కార్యక్రమాలకి ప్రియారిటీ తగ్గించి ప్రధానంగా మన నిర్మాణం మీద రాబోయే రోజుల్లో ఏదైతే ఈ కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు పెరుగుతున్నట్టున్నారో ఈ విద్యార్థుల్లో మనం వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలల్లో విద్యార్థుల్లో మనం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఓ ప్రధాన చర్చ జరగాలనేసి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాన్ని అడ్డుకునే విధంగా వాటిని వెనక్కి తిప్పుకొట్టే విధంగా కార్యాచరణ రూపొందించుకోకపోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లుని దగ్గర పెట్టుకుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు ఉన్న యూనివర్సిటీలు బలోపేతం చేయండి. ఉన్న యూనివర్సిటీల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచే విధంగా, నాణ్యతను పెంచే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఈ రాష్ట్రానికి సంబంధించిన జాతీయ స్థాయి విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పింది. అయినా అన్ని పద్ధతిలో పట్టించే విధంగా
విద్యాలయాలకు సంబంధించిన ప్రస్తావన లేకుండా దానికి సంబంధించిన నిర్మాణం పనులు దానికి సంబంధించిన విషయాలు ఇవి ప్రస్తావన తీసుకురావట్లేదు. అవి వెంటనే ప్రారంభించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్ రంగ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న దీక్షలు నేడు 5వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం నుండి ఉద్యోగులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 23వ తారీఖున తమను చర్చలకు ఆహ్వానించిందని, ఈ చర్చలలో ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర జేఏసీ నాయకులు ఈ చర్చలలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో జేఏసీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. గత 5 రోజుల నుండి దీక్షలు నిర్వహిస్తున్నా తాము నేడు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించామన్నారు. సంస్థ నుండి నేరుగా వేతనాలను అందజేసి వేతనాలు పెంచాలని, అర్హులైన వారిని క్రమబద్ధీకరించాలనేది తమ ప్రధాన డిమాండ్లు అని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీన జరిగే చర్చలలో ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులు అండి మేము గత 5 రోజులుగా సమ్మెలో ఉన్నాము. 15వ అర్ధరాత్రి నుంచి కేవలం మేము సమ్మెలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే గత ప్రభుత్వాలు కమిటీల పేరుతో కాలయాపన చేసుకుంటూ వచ్చాయండి. రేపు 23న ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచిందండి. ఖచ్చితంగా దానిలో మాకు పాజిటివ్ న్యూస్ వస్తుందని మేము నమ్ముతున్నాము. చంద్రబాబు గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా మేము పనిచేస్తున్నటువంటి సంస్థ మీద చాలా గౌరవం ఉంది సార్. మేము ప్రభుత్వానికి కానీ మా యొక్క యాజమాన్యానికి కానీ వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేయట్లేదు. కేవలం మా సమస్యల పరిష్కారం కోసమే మేము ఇటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మేము గత 5 రోజులుగా రకరకాల నిరసన కార్యక్రమాలు తెలియజేశాము. మా యొక్క అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందండి. రేపు జరగబోయేటటువంటి చర్చల్లో మాకు ఒక పాజిటివ్ న్యూస్ వస్తుందని, మేము ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉందని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మీ పేరండి? మీ పేరు? నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.